గురువుగారు, బ్రహ్మసూత్ర, శివలింగం గురించి విన్నాం. మీరు చానా వీడియోల్లో ఇంటికి గూడా బ్రహ్మసూత్రాన్ని, సోమసూత్రాన్ని గురించి చెప్తున్నారు. అసలేంటి ఈ 2 సూత్రాల యొక్క ప్రాధాన్యత? ఒక్కటండి బ్రహ్మసూత్రము, సోమసూత్రము. సోమసూత్రము అంటే నార్త్ నుంచి ఒక లైన్. ఓకే. ఈస్ట్ నుంచి ఒక లైన్. ఈ లైన్‌లను బ్రహ్మసూత్రము, సోమసూత్రం అని చెప్పేస్తాము. అవి పవర్ లైన్స్ అనమాట. పవర్స్ ఈస్ట్ అంటే సన్ గదా! హ్మ్. సన్ నుంచి ఒక పవర్ లైన్ వచ్చేస్తుంది. సో, నార్త్ నుంచి ఒక పవర్ లైన్ వచ్చేస్తుంది. ఈ పవర్ లైన్స్ మీద ఆ పవర్స్ జనరేట్ కావాలి అంటే దాని మీద ఎలాంటి కట్టడాలు ఉండకూడదనమాట. ముఖ్యంగా టాయిలెట్స్ లాంటివి ఉండకూడదు. ఉంటే ఈ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. అంటే నేచర్‌కు అంత పవర్ ఉందండి. ఇది వాస్తవం అంటే సైన్సే, ప్యూర్‌లీ సైన్సే. సో, కొంతమంది ఇది మూఢనమ్మకంగా తీసుకుంటున్నారు. కొంతమంది ఏమని వాదన చేస్తూ ఉంటారు అంటే, వాస్తు సైన్స్ అంటే నిరూపించబడేదే సైన్స్ అని నిరూపించండి అంటారు. నేనేమంటాను అంటే, ప్రాణం సైన్సా కాదా? ఓకే. ప్రాణం సైన్సా కాదా? సైన్సే, మరి నిరూపించండి. హ్మ్. మీకు క్రోమోజోమ్స్ ఇస్తాం, జీన్స్ అన్నీ ఇస్తే ప్రయోగశాలలోకెళ్ళి ప్రయోగం చేసి ప్రాణాన్ని పుట్టించండి. ఎంతమంది చేస్తారండి ప్రాణం? పుట్టించగలరా? ఏ శాస్త్రవేత్త అయినా పుట్టించగలడా? కానీ ప్రాణం లేదు, సైన్స్ లేదు అంటే అర్థం ఉందా? ప్రాణం ఉంది. మరి ఓకే. నిరూపిస్తున్నావా? నిరూపించలేవు. ప్రాణం పోస్తావా? పొయ్యలేవు. ప్రాణాన్ని ల్యాబ్‌లో సృష్టిస్తావా? సృష్టించలేవు. అంత మాత్రాన ప్రాణం అనేది లేదు, సైన్స్ కాదంటే మీనింగ్ ఉందా ఏమైనా? లేదు. వాస్తు కూడా అలాంటిదే. వాస్తుకు ఉనికి ఉంటుంది. ప్రాణానికి ఉనికి ఉంటుంది. ప్రాణం ఎలాంటి ఉనికో వాస్తుకు కూడా ఒక ఇంట్లోకి రాగానే దానికి ప్రాణం వస్తుంది. అదే ఉనికి. అంతేగాని సార్ వాస్తు నిరూపించలేమండి. మూఢనమ్మకం అంటే ప్రాణం ఉండడం మూఢనమ్మకమా? ప్రాణం ఉండడం మూఢనమ్మకమా? కాదు. సైన్స్. మరి ప్రూవ్ ఇట్. కొంతమంది హేతువాదులు అది ఇది అన్ని ప్రూవ్ చేస్తూ ఉంటారు గదా! మరి ప్రాణాన్ని ప్రూవ్ చేస్తే అయిపోతుంది కదా స్వామి. ఓకే. ల్యాబ్‌లోకెళ్ళి ప్రాణాన్ని ప్రూవ్ చేసి ఇగో నేను ప్రాణం సృష్టించానని చెప్పమనండి. అంటే విమర్శించడము కాదు. దాన్ని ప్రూవ్ చేయాలి. సో, ఓకే. ప్రాణాన్ని ఎలా చూపించలేమో, ప్రాణం ఎలా కనబడలేదో, వాస్తు కూడా కంటికి కనబడలేదు. కానీ దాని ఉనికి ఉంటుంది. దాని ప్రభావము ఉంటుంది. ఇది గమనించడమే నిజమైన శాస్త్రము.